కుటుంబాన్ని బలిగొన్న ఆన్లైన్ బెట్టింగ్. లక్షల్లో అప్పులు చేసిన కొడుకు పొలం అమ్మి 5 లక్షలు కట్టిండు తండ్రి. మిగిలిన 7 లక్షలు స్థలం తాకట్టు పెట్టి తెచ్చిన 6 లక్షలు కొడుకు ఖాతాలో వేసిండట. చూసుకోరు ఎట్లుందో కథ. ఎంత దారుణం అంటే ఆన్లైన్ బెట్టింగ్స్ అన్నవి మొత్తం కుటుంబాలను ఛిద్రం చేస్తున్నాయి. ఫస్ట్ అట లక్షల్లో అప్పు చేసిండట, పొలం అమ్మిండు తండ్రి, 5 లక్షలు కట్టిండు. దాని తర్వాత 7 లక్షలు మిగిలినాయట. మొత్తం 12 లక్షలు అప్పు తెచ్చిండు. పొలం అమ్మిండు, ఇంకోటి చేసి 12 లక్షల అప్పులో 5 లక్షలు తీర్చిండు. మిగిలిన 7 లక్షలు స్థలం తాకట్టు పెట్టి తెచ్చిన 6 లక్షలు కొడుకు ఖాతాలో వేసిండట. అంటే మొత్తం దాదాపు 13 లక్షలు మళ్ళా కొడుకు అకౌంట్లో వేసిండట ఈ తండ్రి కూడా. వేస్తే ఈ డబ్బుతో పాటు మరో 7 లక్షలు అప్పులు చేసి బెట్టింగ్లో పోగొట్టిండట. తీర్చే మార్గం లేక, ఒత్తిళ్లు తట్టుకోలేక తల్లిదండ్రులు కొడుకు ఆత్మహత్య. నిజామాబాద్లో ఘటన. కథం. ఎన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయో. ఒక్కనికన్నా ఏ గవర్నమెంట్కైనా కనీసం ఇదేంది, అసలు ఈ కుటుంబాలు ఎందుకు బలవుతున్నాయి, ఈ పిల్లలు ఎందుకు ఇట్లా చేస్తున్నారని ఈ ఆన్లైన్ బెట్టింగ్ల మీద కనీసం ఒక రివ్యూ ఉందా అండి గవర్నమెంట్కి? ఎంత భయంకరమైన విషయం ఇది. కేంద్రం అసలు ఒక చట్టం తీసుకురావాలి ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ మీద, వీటి మీద. అసలు ఈ యాప్లను పూర్తిగా నిషేధించాలి అవసరమైతే. అండ్ దాంతోపాటు వీళ్ళకి లోన్స్ కూడా ఈ ఈజీగా ఈ లోన్ యాప్స్ ఉంటాయి. ఈ లోన్ యాప్స్ ఈజీగా లోన్స్ ఇచ్చేస్తూ ఉంటాయి. లోన్ తేవడం, ఆడబెట్టి ఆడడం, పోగొట్టుకోవడం, ఇదే పనిగా. ఇగో హరీష్ అనే ఈ అబ్బాయి, ఇద్దరు రంగానవేణి సురేష్, హేమలత, మొత్తం ముగ్గురు చచ్చిపోయారు. ఒక యువకుడి ఆన్లైన్ బెట్టింగ్ మోజు ఏకంగా కుటుంబాన్ని బలి తీసుకుంది. బెట్టింగుల్లో కొడుకు చేసిన అప్పులు తీర్చలేక, అప్పులు ఇచ్చిన వారి వేధింపులు తాళలేక అతనితో పాటు తల్లిదండ్రులు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి ఈ విషాదం చోటు చేసుకుంది. ఎడవల్లి మండలం వడ్డాపల్లి గ్రామానికి చెందిన రంగనవేణి సురేష్ 53 సంవత్సరాలు. కిరాణా షాప్ నడిపిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య హేమలత, కుమారుడు హరీష్ ఉన్నారు. హరీష్ మధ్యలోనే చదువు మానేసి జులాయిగా తిరుగుతుండేవాడు. కరోనా సమయం నుంచి ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటు పడ్డాడు. దీనికోసం మొదటగా తెలిసిన వ్యక్తుల వద్ద 5 లక్షల అప్పులు చేసిండు. చెప్పిన సమయానికి బాకీ తీర్చకపోవడంతో అప్పు ఇచ్చిన వారు ఇంటికొచ్చి గొడవ చేశారు. దీంతో సురేష్ తనకున్న అరెకరం పొలాన్ని ఏడాది క్రితం 12 లక్షలకు విక్రయించి అమ్మేసి కొడుకు చేసిన 5 లక్షల అప్పులు తీర్చిండు. మిగిలిన డబ్బుతో ఇంటి నిర్మాణం ప్రారంభించిండు. సురేష్కు బ్యాంకు లావాదేవీలపైన అవగాహన లేకపోవడంతో మిగిలిన 7 లక్షలు కూడా కొడుకు ఖాతాలో వేసిండు. ఆ తండ్రి చేసిన తప్పిదే. దీంతో ఇంటి నిర్మాణానికి ఆ డబ్బు కూడా సరిపోదని తన ఇంటికున్న స్థలాన్ని తాకట్టు పెట్టి ఒక ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ నుంచి మరో 6 లక్షల అప్పులు తీసుకున్నాడు. ఈ డబ్బులు సైతం కొడుకు ఖాతాలో వేసిండు. మొత్తం 13 లక్షలు. అయితే బెట్టింగ్ వ్యసనాన్ని వీడని హరీష్ తండ్రి తన ఖాతాలో ఉంచిన 13 లక్షలతో పాటు మరికొందరు వ్యాపారుల వద్ద కూడా లక్షల్లో అప్పు చేసి బెట్టింగ్లో పెట్టిండు. ఈ డబ్బంతా బెట్టింగ్లో పోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. ఇదే సమయంలో అతనికి అప్పులు ఇచ్చిన వ్యాపారులు సురేష్ తన ఇంటి స్థలాన్ని ఫైనాన్స్ సంస్థకు తాకట్టు పెట్టిన విషయాన్ని తెలుసుకొని శుక్రవారం రాత్రి అతని ఇంటికి పెద్ద సంఖ్యలో వచ్చారు. వెంటనే తమ బాకీ తీర్చాలని పట్టుబట్టారు. అప్పటి వరకు కొడుకు హరీష్ మళ్లీ అప్పులు చేసిన విషయం సురేష్కు తెలియదు. సుమారు 20 లక్షల వరకు బెట్టింగ్లో పోగొట్టుకున్నట్టు కొడుకు చెప్పడంతో హతాశుడయ్యాడు. ఏం చేయాలో తెలియక గుండెల విసేలా రోధించాడు. వారం రోజుల్లో కొడుకు చేసిన అప్పులు తాను తీరుస్తానని అప్పులు ఇచ్చిన వారిని చెప్పి పంపించాడు. ఒకవైపు చేతిలో చిల్లి గవ్వలేదు, ఇంటి నిర్మాణం ఆగిపోయింది. ఇంకోవైపు అప్పులు ఇచ్చిన వారి ఒత్తిడి. తీవ్ర మనస్తాపానికి గురైన సురేష్, హేమలత దంపతులు వారి కొడుకు హరీష్ శుక్రవారం అర్ధరాత్రి తమ ఇంట్లోనే ఊరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. శనివారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు బోధన్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపిండు. ఎంత ట్రాజడీ చూడండి. ఇది మనకి కనబడ్డ ఒక కుటుంబం సిచ్యువేషన్. కనబడని కుటుంబాలు ఎన్నో. తల్లిదండ్రులు బలంగా ఉండి వాళ్ళు బతికి పిల్లలని పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమందో.